నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మనో సంకల్పంతో అంగవైకల్యంపై విజయం. విద్యకు అంగవైకల్యం అడ్డు కాదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ స్పష్టం. బీసీ బిల్లుపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ధ్వజం. బిల్లు ఆమోదం కోసం రైలు రోకో చేపడతామని స్పష్టం. తప్పుడు సమాచారంతో జేబులు నింపుకుంటున్న దళారులు. ఉచిత ఫారానికి 10 రూపాయల వసూలు. నోట్లు నింపుతున్న అధికారులు. కిసాన్ నగర్ లో బడిబాట అపహాస్యం. విద్యార్థులకు బదులు గొర్రెలకు బడికి ఆహ్వానం. ప్రభుత్వ టీచర్ల నిర్వాహకంపై ప్రజల ఆగ్రహం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్. వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆర్డర్. మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. విద్యకు అంగవైకల్యం అడ్డు కాదని తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వికలాంగుల బడిబాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల బడిబాట కార్యక్రమంతో అంగవైకల్యం ఉన్న విద్యార్థులలో తల్లిదండ్రులలో మనోశక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు. శరీరానికి ఉన్న అంగవైకల్యాన్ని మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్య ఒక్కటే విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతుందని అన్నారు. విద్యతో పాటు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను సాధించిన సుధా చంద్రన్, లూయి బ్రెయిల్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు సదరం క్యాంపు ఏర్పాటు చేసి వారికి సర్టిఫికెట్ అందేలా చూస్తానని, దాని ద్వారా దివ్యాంగులు ప్రభుత్వ పథకాలు, రాయితీల ప్రయోజనాలను పొందవచ్చని అన్నారు. ప్రభుత్వం నుండి తన సొంత ట్రస్ట్ ద్వారా ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ చైర్మన్ సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ వీరేశం, పీసీ చైర్మన్ బాబాగౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావు, ఆర్ఎంఓ డాక్టర్ హుమేరా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ అంగవైకల్యం ఉన్న వారికి బడిబాట ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న సిడిపిఓ అర్బన్ ఐసిబిఎస్ సౌందర్య గారికి, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు వీరేశం గారికి, ప్రిన్సిపల్ జ్యోతి గారికి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ సిద్ధయ్య గారికి, బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సి జీవన్ రావు గారికి, స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబాగౌడ్ గారికి, హమ్మే గారికి, డాక్టర్ ఎంఏ గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నాగర్ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు బడిబాటకు తీసుకొచ్చిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ऊपर जन्म तो सबको एक ही कैसे दिए, सबके బాడీ అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైనా కొందరు పిల్లలు అంటే అది అంగవైకల్యంతో పుట్టడం అనేది
అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే. మంచిగా ఉన్న పిల్లలు కానీ అంగవైకల్యంతో పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలు అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అంగవైకల్యము, వినకపోవడము, కళ్ళు కనపేయకపోవడము, అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏంటిదంటే అవగాహన లేదు. ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా బడిబాట కార్యక్రమం. మీకు ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లతోటి వారికి అభినందనలు తెలుపుకుంటున్నారు. స్నేహ సొసైటీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత, ఒక ఆనందం, పిల్లలతో గడిపిన ఆ క్షణాలు మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ బాగున్న వాళ్ళు నోటితో చెప్తారు, కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు, ఈ డిజబుల్ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని, నా వంతు సహకారము స్నేహ సొసైటీకి ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇక్కడికి ఈరోజు బడిపాఠం వచ్చిన పిల్లలందరూ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రతి వార్డులో, పంచాయతీలో వందలాది నామినేషన్లను దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లడంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా బీసీ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించకపోవడం దారుణమని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రిలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు నమోదు ఖాయమని ఎద్దేవా చేశారు. మనస్ఫూర్తిగా బీసీ బిల్లు ఆమోదానికి రేవంత్ రెడ్డి కృషి చేయడం లేదని ధ్వజమెత్తారు. ఇక బీసీ బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. బీసీ బిల్లుకు మద్దతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మరని తెలిపారు. బీసీ బిల్లు కోసం జూలై 17న పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత. జూలై 16, 17, 18 తేదీలో ప్రయాణాలు పెట్టుకున్న వాళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము పిలుపునిచ్చిన రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్దతిస్తున్నాయని వివరించారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమయం తీసుకొని తెలంగాణ జాగృతి ప్రెస్ మీట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గాజర్ల రవి గారి కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మారణకాండ ఆగాలి, దీనికి ఒక మంచి సొల్యూషన్ని కనుక్కోవాలి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక మంచి సొల్యూషన్ కనుక్కోవాలని కూడా నేను ప్రభుత్వాలను రెండింటినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, వారిది చాలా పెద్ద మనసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇవాళ రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది.
వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు. కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు 2 తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పిండ్రు. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది, ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు, గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకులగూడెం, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి. అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండ్రు కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణకి ఆ తర్వాత కావేరీకి కలిపేటటువంటి, పెన్నాకి అక్కడి నుంచి కావేరీకి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకులగూడెం దగ్గర జరిగితే మన వరంగల్కి, మన సూర్యాపేటకి, మన నల్గొండకి, ఖమ్మంలో కొంత భాగానికి, మహబూబాద్ జిల్లాకి, అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి, ఇప్పుడు మనం మూసీ ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ కాదని పోలవరం దగ్గర కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి, పెన్నాకి, కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకులగూడెంనే ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి, గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకులగూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది, చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జూన్ 2 నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభం. ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కొందరు అక్రమార్కులకు వరంగా మారాయి. ఇందిరమైన్లు, రేషన్ కార్డు దరఖాస్తు, ఇతర పథకాలకు బుధవారం చివరి రోజు అని ప్రచారం చేశారు. దీంతో ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి కార్యాలయానికి వస్తే దళారులు మాత్రం వారి జేబు నింపుకున్నారు. ఏ పని వస్తే ఏంటి, పైసలు వస్తున్నాయా లేదా అనేది వీరి ఆలోచన కావచ్చు. రేషన్ కార్డ్, ఇందిరమైన్లు, రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రజలను బురిడి కొడుతున్నారు ఈ దళారులు. దరఖాస్తు ఫారం ఉచితంగా ఇవ్వాల్సి ఉంటే దాన్ని 10 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా దాన్ని నింపేందుకు గాను అదనంగా మరింత డబ్బులు లాగుతున్నారు. అమాయక ప్రజలు వీటిని నమ్మి ప్రజలు దళారులకు అడిగినంత సమర్పించుకుంటున్నారు. కార్యాలయం బయట ఇంత పెద్ద తతంగం జరుగుతున్నా లోపల ఉన్న అధికారులు ఇదేమీ పట్టనట్టు వ్యవహరించడం కోసమెరపు దళారులు దర్జాగా కార్యాలయం వద్ద తిష్ట వేసి ఈ తతంగం నడిపిస్తున్న వారిలో తప్పు చేస్తున్నాం అన్న కాసింతైనా భయం లేకపోవడం చూస్తుంటే వీరికి అధికారుల అండదండలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తాము చేస్తుంది తప్పు కాదు, తెలియని వారికి సహాయం చేస్తూ ఏదో 10 రూపాయలు తీసుకుంటున్నాం అంతే అని వారు చెబుతున్న మాటలు వింటే నిరక్షరాస్యులైన ప్రజలకు వీరు చేస్తుంది సహాయమా లేక డబ్బులకు ఆశపడి తప్పుడు సమాచారం ఇస్తూ డబ్బులు దండుకోవడానికి ఆడుతున్న నాటకమా అనేది అంతుపట్టడం లేదు. ప్రజలు సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేసినాను, మెడికల్ రిప్రజెంటేటివ్ చేశాను, జాబ్ రాలేదు. దానివల్ల నేను ఇక్కడ
ఈ ఫామ్లు రాసుకుంటా 20 రూపాయలు 10 రూపాయలు, ఫామ్కి 5 రూపాయలు, ఇంకేంటంటే రాసినందుకు 15 రూపాయలు తీసుకుంటున్నాను. అది 1 గంట వరకే. ఇక్కడ ఏంటంటే సమస్యలు పరిష్కారాలు ఎలా ఉన్నాయంటే, ఒకటో ఏంటంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను పని చేస్తా అది చేస్తా అనుకొని డబ్బులు తీసుకుంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. అది మాకు సంబంధం లేదు. ఇక్కడ ఎంఆర్ఓ సార్ బాలరాజ్ సార్ ఉన్నాడా, ఆయనకు నవాజ్ సార్ ఉన్నాడా, ఆర్ఐ ఆయనకు సాయన్న ఉన్నాడా, వాళ్ళకు వీళ్ళందరికీ నా ఇల్లు తెలుసు. పోలీస్ రిపోర్ట్ తర్వాత అందరికీ తెలుసు. ఇక నాకేంటంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా కావాలా అంటే వీళ్ళు ఏం చేయాలంటే ఒక పాలసీ పెట్టుకోవాలా. దీనికి ఇంకా పొడిగించండి, 10వ తారీఖు కాకుండా ఇంకా పెంచండి. ఆ ఇందిరమ్మ పథకాలు ఏవైతే ఉన్నాయో అది 10వ తర్వాత పెంచమని చెప్పండి. ఇది 10వ తారీఖు అని చెప్పేసి పెట్టింది కదా, అది తప్పు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయులు అభాసుపాలు చేశారు. ప్రభుత్వ బడికి పిల్లలు రావన్నారో ఏమో గాని గొర్రెల మంద వద్దకు వెళ్లి వాటిని విద్యార్థులుగా భావించి పాఠాలు చెబుతాం, మా పాఠశాలకు రారండో అంటూ ఆహ్వానం పలికారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఉండే లాభాలను సైతం వివరిస్తూ మూగ జీవాలను ఆకట్టుకునే ప్రయత్నించడమే కాకుండా వాటికి తామే పేర్లు పెట్టి సెల్ ఫోన్ నంబర్లు కూడా చెప్పడంతో అడిగి బడిబాట కార్యక్రమ డ్రామాను మరింత రక్తి కట్టించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గొర్రెలను విద్యార్థులుగా భావించి వాటిని పాఠశాలలో చేరాలంటూ ఆహ్వానం పలకడం విమర్శలకు దారితీసింది. ఓ ఉపాధ్యాయుడు గొర్రెల మంద వద్దకు వెళ్లి వాటిని ప్రభుత్వ పాఠశాలలో చేరాలని ఆహ్వానిస్తుండడం తతంగానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, బస్సు వంటి సౌకర్యాలు ఉంటాయని, సిబిఎస్ ఈ సిలబస్ కూడా చెబుతామంటూ ఉపాధ్యాయుడు మాటరాని గొర్రెలకు చెబుతుండడం సర్కారీ పంతుల పనితనానికి అద్దం పట్టేలా మారిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి పిల్లలను పాఠశాలలో చదివించాలని విజ్ఞప్తి చేయాల్సింది పోయి గొర్రెలను విద్యార్థులుగా మార్చిన ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే పంతుళ్లా లేక గొర్రెల కాపుడులా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల్లో పాఠాలు చెప్పడం మాని గొర్రెలతో ఆటలు ఆడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల స్థానంలో గొర్రెలు వస్తే మరి వాటికి ఏ భాషలో ఉపాధ్యాయులు బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయుల తీరును విద్యాశాఖ అధికారులు సీరియస్ గా తీసుకుని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సప్న మా స్కూల్లో జాయిన్ అవుతారా? స్కూల్లో ఎల్కేజీ టు 10th ఉంటుంది. ఎల్కేజీ యూకేజీకి సపరేట్ బ్లాక్ ఉంటుంది. ఆయమ్మలు ఉంటారు. మీరు స్కూల్ బస్సు వస్తుంది. బస్సు చిన్నపిల్లలు మీరు చిన్నగా ఉన్నా కానీ మీరు మా క్లీనర్లు ఉంటారు, ఎక్కిస్తారు మిమ్మల్ని. సరేనా? ఇంకా మీరు ఒకవేళ అన్నం తెచ్చుకోకపోయినా మిడ్ డే మీల్స్ ఉంటుంది మా స్కూల్లో. మిడ్ డే మీల్స్ ఉంటుంది. ఇంకా వారానికి 3 సార్లు ఎగ్స్ పెడతారు. ఫ్రీ బుక్స్ ఇస్తారు. జాయిన్ అవుతారా? మీ పేర్లు చెప్పండి, మేము రాసుకుంటాం. ఒకవేళ మీరు 6th క్లాస్ నుంచి మీరు సిబిఎస్ఈ కావాలంటే సిబిఎస్ఈ ఉన్నది, స్టేట్ సిలబస్ ఉంది, ఇంకా ఐఐటి కూడా ఉన్నది. మా ఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇక్కడ రిజల్ట్ మస్తు మంది ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్, మస్తు మంది 10th అయిపోయింది. జాయిన్ అవుతారా? జాయిన్ అయ్యండి. మీ పేర్లు చెప్పండి, ఫోన్ నెంబర్ పేర్లు చెప్పండి, మేము రాసుకుంటాం. సరేనా? మాధవి రాసుకో, కవిత, మాధవి, స్వప్న రాసుకోండి. రాసుకో టీచర్, రాసుకో. ఉన్నత విద్యను అందించేందుకు నెలకొల్పిన రెసిడెన్షియల్ పాఠశాలలోని వసతులను కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్న విద్యా విధానం గురించి వాకబు చేశారు. బాన్స్వాడ మండలంలోని కొయ్యగుట్ట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం వసతి గృహాలను, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులకు అందించే భోజనం, నాణ్యత, వసతి సౌకర్యాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
గురుకుల పాఠశాలలోని విద్యార్థినులతో సరదాగా మాట్లాడారు. చదువుతో పాటు ఇతర సృజనాత్మక కార్యక్రమాలలో కూడా పాల్గొనాలని కలెక్టర్ విద్యార్థినులకు సూచించారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బందికి విద్యార్థినుల సంక్షేమం పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కోయగుట్ట బాన్స్వాడ మండలిలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలతో పాటు లంచ్ చేయడం జరిగింది. లంచ్ మెన్యూ ప్రకారం ఇస్తున్నారు, క్వాలిటీ బాగుంది. తర్వాత నేమ్లీలో ఒక వెల్నెస్ సెంటర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ బాన్స్వాడ మున్సిపాలిటీలో ఒక ఇందిరమ్మ కూడా. పేద ప్రజల స్వంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం చేయూతను అందిస్తోంది. ఇంటి నిర్మాణం చేసుకునే లబ్ధిదారుల జాబితా వెలువడటంతో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భూమి పూజ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం పాత బాన్స్వాడలోని సహకార సంఘంలో గల చౌక ధరల దుకాణంలో సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల ఇండ్ల నిర్మాణం, ఉచిత బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, డిఈఓ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 2 ఈరోజు బాన్స్వాడ మున్సిపాలిటీ వార్డ్ నంబర్ 2లో ఇందిరమ్మ ఇండ్లు మార్క్అవుట్ ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఉంది. బెనిఫిషరీస్ ఇప్పుడు మార్క్అవుట్ అయిన తర్వాత తొందరగా ఇది స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ బేస్మెంట్ లెవెల్ వరకు వస్తాయి. 1 lakh rupees గవర్నమెంట్ నుంచి వస్తాయి. అండ్ ఇంకా స్టేజెస్లో కూడా డిఫరెంట్ ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా 11 ఏళ్ల మోదీ పాలన కొనసాగుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాధసి స్వామి యాదవ్ అన్నారు. ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేశంలో పేదరికం నిర్మూలించి భారతీయులందరి సర్వతోముఖాభివృద్ధి కోసమే 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తుందని రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి మాధసి స్వామి యాదవ్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడం కోసం కృషి చేస్తుందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారత ప్రజలందరూ తమ యొక్క మద్దతును తెలుపుతున్నట్టు, అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాధసి స్వామి యాదవ్ అన్నారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 48వ డివిజన్ ఎల్లమ్మతల్లి మండలంలోని బీడీ ప్యాకింగ్ కార్మికులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతో మంది కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరుతుందని, ప్రజలు మరింత అవగాహన పెంచుకొని అర్హత కలిగిన అన్ని పథకాలకు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మెట్టు విజయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు పడాల భూపతి, రామచందర్, బంగారు శ్రీనివాస్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఎక్కడున్న ఉగ్రవాదులను పాకిస్తాన్ దాడి చేయలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూసుకొని ఎక్కడ అటాక్ చేసి వాళ్ళ 150 మందిని వాళ్ళు హతమార్చారు. అంటే ఇవాళ దేశం కోసం ఒక ప్రధానమంత్రి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాలతో ముందు తీసుకుంటే నాయకుడు ఒకటే నాయకుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఇవాళ మహిళలకు ముద్రా లోన్ కింద జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. రూపాయి లేకుండా మనము బ్యాంక్ ఓపెన్ చేయాలంటే స్టేట్ దగ్గర పోతుంది. ఇంతకుముందు స్టేట్ దగ్గర పోయి అవసరం లేదు, డైరెక్ట్ ఆధార్ కార్డు పెడితే జన్ధన్ అకౌంట్ 0 అకౌంట్. తర్వాత 5,000 రూపాయలు ఫిక్స్డ్ కూడా వేసింది మోడీ గారు. ఇలా మహిళలకు అకౌంట్ చేయాలంటే ఈజీ అయిపోయింది. ఇవాళ ముద్రా లోన్ కింద 50,000 మళ్ళీ కడితే మళ్ళీ 50 లక్షల రూపాయలు, లక్షలు కడితే 2 లక్షలు, 2 లక్షలు 4 లక్షలు, ఇంకా 10 లక్షల రూపాయల వరకు మామూలు ఇంట్లో ప్రైవేట్ నిర్మాణం చేసుకుంటున్నాం. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, మన ఫండ్స్ తప్పకుండా అవుతుందన్నా. 10 కదన్నా, ఇప్పుడు హామీ ఇచ్చినాం మనం. 9 ఏళ్ళు కాలే. మొన్న ఎలక్షన్లో 3,000 చేస్తాం, 800 రూపాయలు ఉండేది. 800 రూపాయలు ఇచ్చిండు. మనం ఇంతమంది పెన్షన్ వస్తుండే, ఇంతమంది పెన్షన్
దాన్ని 890 రూపాయలు వేసింది. ఇంకా 1000 రూపాయలు కూడా అయింది. అంటే ఎట్లా బీడీ ఈ ఎలక్షన్ వరకు 3000 రూపాయలు మాట ఇచ్చింది. అది మాట తప్పని చేస్తాడు. ఎందుకంటే కింద స్థాయి వాళ్ళ కోసం ఆలోచించే వ్యక్తి. ఇంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళని పెంచుకున్నారు తప్ప వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్ప వాళ్ళు కిందలు ఎవరు చూసిరా? టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబాల 5 వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఇక్కడ ప్రజలు కింది పంచుకున్నారా? మనకు 57 వాళ్ళకు పెన్షన్ ఇస్తున్నాడు. ఇస్తున్నా ఎలక్షన్ అన్నీ చెప్తున్నాడు. 57 వాళ్ళకి ఇస్తున్నాడు. ఇలా ఏ పెన్షన్ ఇచ్చింది చెప్పండి? బీసీ నోట్ ఇచ్చినా బీసీ నోట్ వేయలేదు. గుళ్ళకుడు ఇస్తున్నాడు చేయలే. గంగపుత్రుడు ఇస్తున్నాడు ఏమి చేయలేడు. ఎవరికేమి ఇచ్చాడు? అందుకే ప్రజలు ఓటు వేయకుండా ప్రత్యేక పార్టీ చూసి ఓటు గెలిపించి కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ 18 ఏళ్ళు పెరిగింది. 18 ఏళ్ళు ఏ ప్రయోగం చేసింది? ఎక్కడేమి అంతే. ఇప్పుడు లోన్లు ఇస్తున్నారు. ఇప్పుడు మహిళలకు ఇస్తున్నారు. మహిళలకు ఎక్కువ లేదు. కేవలం బస్సు పెట్టి బస్సు అంతే. కేవలం ఇంతే. మిగతా ఇవ్వాలి కదా. ఉద్యోగాలు లేవు. ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. రుణాలు లేవు. రైతు బంధు లేదు. రైతు బీమా లేదు. అవుతుంది. ఈ దేశం కోసం వాళ్ళు చేసే పని ఇంతవరకు ఎవరు చేయలేదు. గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది కానీ వాళ్ళ కుటుంబాల ఆర్ఎంపీ పీఎంపీల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16న చేపట్టిన ర్యాలీలో డాక్టర్ అశోక్ పై దాడి కుట్రలో భాగమే అని ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు ఖండించారు. ర్యాలీ కార్యక్రమాన్ని విచ్ఛిన్నించడానికి కుట్ర పన్నుతున్నారని వారు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఆర్ఎంపీ పీఎంపీల అసోసియేషన్ నాయకులు రాజగోపాలాచారి, చందు, సాయిలు మాట్లాడారు. తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ర్యాలీలో జరిగిన దాడి సంఘటన కుట్రలో భాగమేనని ఆర్ఎంపీ పీఎంపీల నాయకులు ఆరోపించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో జరిగిన సంఘటన తమకు ఆందోళన కలిగించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 429 జీవో ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ కల్పించి వైద్యులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమలోని ఐక్యతను చూసి ఓర్వలేని కొందరు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని భగ్నం చేసేందుకు కుట్రపూరితంగా మహిళను రెచ్చగొట్టి తమ పైకి ఉసిగొల్పారని ఆరోపించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడిగా కొనసాగుతున్న అశోక్ పై మహిళ దాడి చేయడం హేయమైన చర్య అని తాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తామంతా డాక్టర్ అశోక్ కు మద్దతుగా జిల్లా సిపికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో బోధన్ ఆర్ఎంపీ పీఎంపీల అధ్యక్షులు రాజగోపాల్చారి, ఆర్మ శ్రీనివాస్, చందు, సాయిలు, ఖలీల్, అజర్, మోస్రా గంగారెడ్డి, బొద్దుల మోహన్ తదితరులు పాల్గొన్నారు. అతనికి వ్యక్తిగతంగా ఏదిందో నాకు తెలియదు. కానీ ఆ రోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో అతని మీద డిమాండ్ దాడి చేయాలి అని అంటే ఖచ్చితంగా అతను ఊళ్ళోనే ఉన్నాడు, నిజామాబాద్ లో ఉన్నాడు, డిచ్పల్లో ఉన్నాడు. దాడి చేయాలంటే ఎక్కడైనా దాడి చేయొచ్చు. కానీ పని కట్టుకొని ఈ ర్యాలీని భగ్నం చేయడానికి, ఈ ర్యాలీని సక్సెస్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేసిన దాడిని మేము అభివర్ణిస్తున్నాం. అంటే సమస్య ఎందుకు రాలేదు ఏంటి అంటే అక్కడ జరిగిన సంఘటన ఎందుకు జరిగింది ఏంటని మాకు కూడా షాక్లో ఉండిపోయినాము. మేము చేసేది మా వృత్తి ధర్మము, మా పోరాటము, ఆర్ఎంపీఎంపీలని మా సమస్యలు చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాము. ర్యాలీలో పాల్గొన్నాం. సడన్గా మా ప్రోగ్రాం అయిపోయే టైంకి సడన్గా ఈ విధంగా జరిగేసరికి మేమందరము షాప్లో ఉండిపోయాం. ఎందుకు ఇలా జరిగిందనేది మాకే అర్థం కాలేదు. కానీ వాళ్ళు వస్తుంది రావాలనేది కాదు, ఎందుకు రాలేదు అనే ఒక క్వశ్చన్. ఎందుకు రాలేదంటే సమస్య వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు, కానీ మేము తెచ్చుకున్నది కాదు. మా సమస్యలు, మా పిఎంపీ సమస్యలు గవర్నమెంట్ చెప్పుకుందామని ర్యాలీ తీస్తున్నాము. అందులో సడన్గా వచ్చి దాడి చేస్తే అసలు ఎవరు అనేది మాకే అర్థం కాదు. మరి ఎవరైనా పట్టించారా? అసలు ఎందుకు ఇలా జరిగింది? మేము మంచిగా చౌరస్తా నుండి, కులం చౌరస్తా నుండి ఇక్కడి వరకు, దానా చౌరస్తా వరకు మేము చాలా సంతోషంగా గవర్నమెంట్కు బలోపేతంగా సార్ మమ్మల్ని గుర్తించండి సార్, మా బాధలు చూడండి సార్ అని చెప్పేసి సమస్యల గురించే వచ్చినాం. కానీ సడన్గా ఇలా జరిగేసరికి మేము కూడా షాప్లో ఉండిపోయినాం. మాకు కూడా అర్థం కాకుండా అయిపోయింది సార్. దీని గురించి ఏంటనేది హారా తీయాలి. అది మీడియా మిత్రులు కానివ్వండి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మాకు కూడా తెలియదు.
మీరే దీన్ని గుర్తించి అది చేస్తే మాకు సహాయపడితే బాగుంటుంది. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి అప్లికేషన్ పెట్టాం. నగరంలో నిర్మించిన ప్రభుత్వ మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొత్త భవనంలోకి మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మార్చాలన్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నూతనంగా నిర్మించిన మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి భవనం సంవత్సరం క్రితం ప్రారంభం పూర్తయినప్పటికీ నేటికి ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం వలన గ్రామీణ పట్టణ ప్రాంత పేద మహిళా గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చాలని సిపిఐఎం నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. పాత భవనంలోనే కొనసాగించడం వలన సౌకర్యాలు లేక ప్రసవాలకు వచ్చే పేద గర్భిణీ మహిళలు అనివార్యంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ బిల్డింగ్ నిరుపయోగంగా పడి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ప్రతి నెల వందలాది మంది హాస్పిటల్లో ప్రసవాల కొరకు వస్తూ ఉంటే వారికి సరైన సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత జిల్లా వైద్య అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని కొత్త భవనంలోకి మార్చాలని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్స్ పోస్టుల భర్తీకి లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి వస్తుందని అన్నారు. కేంద్రంలో గత 2 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఇంతవరకు వాడకంలోకి తేకపోవడంతో ఈరోజు 40,50,00,000తో నిర్మించినటువంటి భవనం నిరుపయోగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈరోజు పాత బిల్డింగ్లోనే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కొనసాగించడంతో ప్రతి నెల వందలాది మంది మహిళలు ప్రసవాలకు వచ్చి ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు అధికారుల నిర్లక్ష్యం మూలంగా, అట్లాగే ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కోట్లాది రూపాయలతోటి నిర్మించినటువంటి మాతా శిశు భవనం ఈరోజు నిరుపయోగంగా ఉండటం అంటే ఈ ప్రభుత్వ అధికారులకి, ఈ జిల్లా ప్రజాప్రతినిధులకి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. 2022లోనే పూర్తి అయినటువంటి ఈ బిల్డింగు ఇంతవరకు ఉపయోగంలోకి తెకపోవడంతో ఈరోజు అసాంఘిక శక్తులకి అడ్డగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ మాతా శిశు కేంద్రాన్ని వాడకంలోకి తీసుకురావాలా. అందులో వచ్చేటువంటి మహిళలకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రసవాలు మహిళలు అక్కడే జరిగేటట్టు చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. 12 గంటల పని విధానాన్ని వ్యతిరేకిద్దామన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దుకై ఈ సమ్మె చేపడుతున్నట్టు వెల్లడించారు. సిఐటియు కార్యాలయంలో జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుండి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ స్వాతంత్రానికి పూర్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలియజేశారు. నేటికి 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. 8 గంటలు ఉన్న కార్మికుల శ్రమకాలాన్ని 12 గంటలకు పెంచిందని దుయ్యబట్టారు. యూనియన్ల ఏర్పాటు చేసుకోవాలంటే కార్మికుల అవసరాన్ని బట్టి కాకుండా అధికారికి ఇష్టం ఉంటే యూనియన్ ఏర్పాటు చేయవచ్చు అనే పరిస్థితి ఇచ్చి యాజమాన్యాల చేతిలో యూనియన్ ని పెట్టిందని విమర్శించారు. కార్మికుల సమ్మె హక్కును ప్రశ్నార్థకం చేసిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికుల కనీస వేతనాలపై, స్కీమ్ వర్కర్స్ సమస్యలపై, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై పట్టించుకొని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం నేటికి 16,35,000 కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గణేష్, బుచ్చయ్య, రమేష్, నరేష్, అజయ్, సురేష్, విజయ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జూలై 9న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మికులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 29 చట్టాలను
కుదిస్తూ ఇవాళ ఏదైతే 4 కోడ్లను తీసుకొచ్చింది, ఈ కోడ్లలో ముఖ్యంగా మాట్లాడొద్దు, అడగొద్దు, ప్రశ్నించొద్దు, సంఘం పెట్టుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, యజమాన్యం ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకోవాలనేది ఇలాంటి అనేకం ఉంది. త్యాగాలతోటి పోరాటాలతోటి ఏదైతే 1886లో పోరాటాలు చేసి ఇవాళ పని గంటల కోసం పోరాటం చేసి 16 గంటలను కుదిస్తూ ఇవాళ 8 గంటల పని విధానం సాధించుకున్న కార్మికులను ఇవాళ 12 గంటలు చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏదైతే ఇవాళ ధరలను విపరీతంగా పెంచింది, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగింది, పేదలపై భారాలు మోపుతూ ఉంది, పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ జాతీయ సంపదను తీసుకొని పోయి ఇవాళ మొత్తం పూర్తిగా అంబానీ, అదానీ కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇవాళ ప్రైవేటీకరణకు ఆజ్యం పోస్తూ ఉంది. ఇవాళ ఏదైతే అంబానీ, అదానికి పూర్తిగా ప్రైవేటీకరణ చేసి ఇవాళ పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని చెప్తా ఉంది. విద్యా వైద్యాన్ని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. పేదవాళ్ళు కొనుగోలు చేయలేని పరిస్థితులలో ఉన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితులలో విద్యా వైద్యాన్ని కూడా పూర్తిగా ప్రైవేటీకరణ చేసి యాజ్యం పోసే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కార్మిక వర్గానికి ఇవాళ ఏదైతే అనేక పోరాటాలు చేసిన విధానానికి కనీస వేతనాలు ఇవ్వట్లేదు, ఉద్యోగ భద్రత ఇవ్వట్లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వట్లేదు. ఈ సమస్యల మీద జరిగే పోరాటాలలో ఇవాళ ఏదైతే జూలై 9న జరిగే సమ్మెను దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ, ప్రజలందరూ పాల్గొని జిల్లా న్యాయస్థానంలో న్యాయమూర్తి భరతలక్ష్మి మత్తు పదార్థాల నిర్మూలన గోడ ప్రతులను ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు గొర్రెలను విద్యార్థులుగా భావిస్తూ రేపటి భావి భారత పౌరులు గొర్రెలే అని చెప్పకనే చెబుతున్న దృశ్యం విద్యా వ్యవస్థపై నమ్మకం లేకుండా పోయేలా చేస్తుంది. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి పిల్లలను పాఠశాలలో చదివించాలని విజ్ఞప్తి చేయాల్సింది పోయి గొర్రెలకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించి సౌలతుల గురించి జంతువులకు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల తీరు చూస్తే సర్కార్ నౌకరు వచ్చిందంటే చాలు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. నూతన విద్యా సంవత్సరంలో బడిలో పిల్లలను చేర్పించి విద్యాబోధన చేయాల్సిన అధ్యాపకులు ఇలా అవహేళన చేస్తున్నారంటే వారికి వృత్తిపై ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. డిమాండ్ల సాధన కోసం కదం తొక్కి ప్రజల పన్నులతో లక్షల రూపాయల వేతనాలు పొందుతున్న ఉపాధ్యాయులు ఇలా ప్రవర్తించడం చూస్తుంటే యావత్తు సమాజాన్ని అవమానించేలా ఉందని భావిస్తున్నారు. ప్రజలు ఇది చూసైనా అధికారులు స్పందిస్తే మిగతా ఉపాధ్యాయులు కనీసం బాధ్యతగా విధులు నిర్వహిస్తారన్నది ప్రజల పిచ్చి నమ్మకం. మరియు క్రియేట్ అవేర్నెస్ ఆన్ నల్సా దీని మీద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు ఇచ్చిన పిలుపు మేరకి 26/6/2025 ఇంటర్నేషనల్ డే ఎగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా ఈరోజు పోస్టర్స్ విడుదల చేయడం అయింది. ఆ పోస్టర్స్ ఎందుకు విడుదల చేసామంటే డ్రగ్స్ అనేది లైఫ్ ఎలాగ తీసేసుకుంటుంది మన నుంచి. ఇప్పుడు కొత్తగా వస్తున్న జనరేషన్స్, యూత్ ఇట్లాంటి డ్రగ్స్ మత్తులో పడి వాళ్ళ లైఫ్స్ కోల్పోకూడదనే ఉద్దేశంతో పబ్లిక్ అవేర్నెస్ కోసమని కొన్ని పోస్టర్స్ మేము రిలీజ్ చేయడం జరిగింది. దానికి పోలీసు వారు కూడా ఎంతో సహకరించారు. ఇవన్నీ కూడా పోస్టర్స్ ప్రామినెంట్ ప్లేసెస్లో, సిటీస్లో, తర్వాత కాలేజెస్లో, స్కూల్స్లో ఈ పోస్టర్స్ అంటించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ తెలియని వాళ్ళు కొంత అవేర్నెస్, డ్రగ్ అబ్యూస్ అంటే డ్రగ్స్ అనేవి ఎంత ప్రమాదకరమైన విషయాలు, అవి ఒక్కసారి అలవాటు పడితే అవి ఎంతగా మనిషిని కుంగతీస్తాయి, లాస్ట్కి మనిషి జీవితమే అంతం చేసేటటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాలు అవి కొంతమంది తెలియక కూడా వీటిని ఉపయోగించే ఒక్కో సందర్భం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ని ముట్టుకోవద్దు. కనీసం దాన్ని ఎలా ఉంది ఏంటి అని ఉత్సుకతతోటి కూడా ఒక్కొక్కసారి దాన్ని టేస్ట్ చేయాలని చూస్తారు. అట్లాంటి పని కూడా చేయకూడదు. ఒక్కసారి మనం దాన్ని యూజ్ చేసామంటే దానికి మనం ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరము. మనం చాలా చూస్తున్నాము డ్రగ్స్ వల్ల ఎట్లాంటిగా సంఘటనలు జరుగుతున్నాయో. డ్రగ్స్ అనేవి మనిషి ఆరోగ్యాన్ని కానీ మనిషి జీవితాన్ని కానీ ఏ విధంగా తీసుకెళ్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. సో మరీ ముఖ్యంగా ఈనాటి యువతరం చాలా చోట్ల మనం న్యూసెస్ వింటూ ఉన్నాము. కాలేజీ పిల్లలు కానివ్వండి, స్కూల్ పిల్లలు కానివ్వండి, యువత కానివ్వండి, చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అటువంటి పనులు చేయకూడదు. వాళ్ళందరికీ అవేర్నెస్ ఉండాలని చెప్పి ఈరోజు మేము పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సిటీస్లో అన్ని ప్రామినెంట్ ఏరియాస్లో మేము వాటిని
ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి, ఎవరు కూడా డ్రగ్స్కి చాలా దూరంలో ఉండాలి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా గమనించుకొని ఉండాలి. చిన్నపిల్లలు కొంతమంది తెలిసి తెలియక కూడా చేసే అవకాశం ఉంది కాబట్టి పెద్దలు మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఒక కంట కనిపెడుతూ పిల్లలు ఇటువంటి డ్రగ్స్ బారిన పడకుండా చూసుకోవాలి. ఎవరైతే ఆల్రెడీ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఇందులో నుంచి బయటకు వచ్చి కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, అందులో జాయిన్ అవుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ ఉద్యోగుల సేవలు అమోఘం, ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నారని కొనియాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. రైతు నేస్తంగా రాష్ట్ర ప్రభుత్వం, రైతు వేదికల ద్వారా అన్నదాతలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్ కల్పించాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వెల్లడి. తపాలా శాఖ ద్వారా అనేక పథకాలు, పోస్టల్ స్కీమ్లను వివరించిన ఉద్యోగులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించిన 5వ టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.